కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మరి కూటమి సర్కారు మూటగట్టుకుంది. సో దీనికి సంబంధించి వాళ్ళేమంటారంటే, కూటమి సర్కారుకి సంబంధించిన పార్టీ నాయకులు కానీ వాళ్ళ పత్రిక వాళ్ళ మీడియాలు కూడా ఏమంటాయంటే, మేము అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల కాలంలో అది చేయాలి ఇది చేయాలంటే ఎట్లా, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు, ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా వైసీపీ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాలు, వీటిని ఎవరు కూడా ప్రజలు నమ్మరు అని చెప్పి మొన్న ఏదైతే వైసీపీ పార్టీ రైతుల తరఫున ఒక పోరుబాట చేపట్టిందో ఈ కార్యక్రమం సక్సెస్ కాదు, జగన్ సై కానీ క్యాడర్ నై సిద్ధంగా లేరని చెప్పి వాళ్ళు క్యాప్షన్స్ పెట్టి వాళ్ళ పత్రికలో కానీ వాళ్ళ మీడియాలో కానీ డిబేట్లు కూడా పెట్టారు. ఈ కార్యక్రమం సక్సెస్ కాదు అని చెప్పి అవంతి శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాటలను కూడా బాగా గట్టిగానే ప్రమోట్ చేశారు. వాళ్ళు చూడండి ఎంత వ్యతిరేకత ఉందో అని చెప్పి అవంతి శ్రీనివాస్ మాట్లాడారు కదా, మీరు ప్యాలెస్లో కూర్చొని చెప్తే మేము పోవాలన్నా ఇక్కడ క్యాడర్ సిద్ధంగా లేరు సార్ అని చెప్పారు కదా. సో రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఏమైంది, ఆ నిరసన కార్యక్రమం సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఏమంటారు, ఏముందిలే వాళ్ళ క్యాడర్ ఉన్నారు వచ్చారు, అది రైతు విభాగం కూడా ఉంటుంది, వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఏదో నడిపించేశారు, అంత మాత్రాన దాని గురించి ఇంకా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి, అంత మాత్రాన కూటమి సర్కార్ మీద వ్యతిరేకత ఉందని అనుకోవాలా, ఇదంతా వేస్ట్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ డిబేట్లలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వైసీపీ విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి మరి కార్యక్రమం చేపడతానంటే కూడా దానికి సంబంధించి కూడా అదే రకంగా మాట్లాడారు వాళ్ళు. ఈ ధర్నా ఖచ్చితంగా సక్సెస్ కాదు, 27న ధర్నా వద్దు సార్ అని చెప్పి వైసీపీ కార్యకర్తలు జగన్ పైన తిరుగుబాటు చేశారంట. సో దీనికి సంబంధించి నిజంగానే తిరుగుబాటు చేశారా ఏందని చెప్పి మనకు ఉన్నటువంటి పరిధిలో మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తే కార్యకర్తలు కొంతమంది పార్టీ శ్రేణులు చెప్పింది ఏంటంటే, ఏం లేదు సార్, ఇది కార్యకర్తలు నిజంగానే తిరుగుబాటు చేస్తూ ఉన్నారా అనుకునే ఒక ఆలోచన. ఇప్పుడు వేరే నియోజకవర్గాల్లో ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నిజంగా వేరే చోట అనుకుంటున్నారేమో అని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు అంతటా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కార్యకర్తలు ఆ రకంగా అనుకోవాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకి రావాలని చెప్పి ఆ డిబేట్లు కానీ ఆ కథనాలు కానీ ప్రచురించారు వాళ్ళు. కానీ కూటమి సర్కారుపై గ్రౌండ్ లెవెల్లో ప్రజల్లో ఏ రకంగా ఉందనేటువంటి విషయం ప్రతి కార్యకర్తకి తెలుసు కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము మా పార్టీకి అన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏందని దానికి సంబంధించి మేము ఎప్పుడు మా పార్టీకి అయితే చెప్తా ఉన్నాం కాబట్టి వాటి గురించి భయపడాల్సింది ఏమీ లేదని చెప్పి వాళ్ళు ఏదైతే చెప్పారో అక్షరాల అదే జరిగింది. ఈరోజు వాళ్ళు చేపట్టినటువంటి విద్యుత్ ఛార్జీల పెంపు తగ్గించాలని ధర్నా అయితే చేపట్టారో ప్రజలే స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్గొని సక్సెస్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమంలో హైలైట్ ఏంటంటే, ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలే హైలైట్. చంద్రబాబు గారికి స్ట్రైట్ క్వశ్చన్స్. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలకు సంబంధించి మా నియోజకవర్గం మీరు వచ్చినప్పుడు ఏమన్నారు, బాధుడే బాధుడు ఇదేం కర్మరబాబు కార్యక్రమాలు ఇవి చేసినప్పుడు కూడా మీరు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి కరెంటు ఛార్జీలు పెంచుతున్నాడు, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు, నాకు చేతనవుతుంది. కరెంటు ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వస్తే దానికి వేరే మార్గాలు ఉంటాయి, సంపద సృష్టి వేరే ఉంటుంది. నేను సంపద సృష్టి ఏందో నాకు తెలుసు, నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీ మీద భారం పడకుండా ఆ ఛార్జీలు ఆ కరెంటు ఛార్జీలు దాని సంగతి ఏందో నేను చూసుకుంటాను. నేను 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడిని, అదేవిధంగా విజనరీ కలిగినటువంటి నాయకుడిని కాబట్టి నేను అధికారంలోకి వస్తే మీ కరెంటు ఛార్జీలు మాత్రం పెంచే ప్రసక్తే లేదు తమ్ముళ్ళు అని ఆ రోజు చెప్పారు. దానికి సంబంధించి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఇన్ని మాటలు చెప్పారు కదా సార్, మరి ఆ రోజు మీరు విజనరీ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, ఏమైపోయింది మీ విజనరీ? సంపద సృష్టి అంటే ఈ రకంగా ఉంటుందని మాకు తెలియక ఓట్లు వేసినాం సార్, మేము మోసపోయాం సార్ అని చెప్పి మరి ఆ ప్రజలు వాళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి. అట్లా చాలా నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాలకు పోయినప్పుడు వీళ్ళు చెప్పినటువంటి డైలాగులను ఆ ప్రజలు తిరిగి అడుగుతూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి పెంచాడు, జగన్మోహన్ రెడ్డి పెంచారని చెప్తే, జగన్మోహన్ రెడ్డి పెంచారని మీరు చెప్పారు కాబట్టి మీకు ఓట్లు వేసాం సార్, మరి మీరు వచ్చిన తర్వాత కూడా మరి ఇంకా అదే కరెంటు ఛార్జీలు అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తాం, అంతకన్నా ఎక్కువ బాదుతామంటే మేము రోడ్డెక్కక ఏం చేస్తాం సార్? పైగా మళ్ళీ మీరు ఏమంటారు, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు, జగన్మోహన్ రెడ్డి ఇదంతా సృష్టిస్తున్నాడు, వ్యతిరేకత ఉంది అని చెప్పి మీరు అంటున్నారు, ఇక ప్రజల మీద స్వచ్ఛందంగా రోడ్ ఎక్కినాం చూడండి సార్ అని చెప్పి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే కాకుండా దళితులకు ఏదైతే 200 యూనిట్ల కరెంటుకి సంబంధించి అప్పుడు ఏదైతే ఫ్రీ చెప్పారో దానికి సంబంధించి కూడా దళితులు బాధపడతా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే దళితులకు 200 యూనిట్లు ఇస్తారని చెప్పారో మేము కూడా ఇస్తామని మీరు చెప్పారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు, 200 యూనిట్లకు పైన అంటే 1 యూనిట్ లేదా 2 యూనిట్లు ఎక్కువ వచ్చినా కూడా మొత్తానికి 200 యూనిట్లకు పైన ఉన్నటువంటి ఆ 2 యూనిట్లు కూడా మొత్తం కలిపి మీరు బిల్లు వేస్తూ ఉన్నారు. మరి 200 యూనిట్లు ఫ్రీ కదా సార్, ఆ పైన వచ్చిన 2 యూనిట్లో లేకుంటే 5-10 యూనిట్లు వస్తే వాటికి మాత్రం బిల్లు వేయాలి కదా సార్, ఇది ఎక్కడ అన్యాయం అని అది బాధపడుతూ, ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వీళ్ళకు వసూలు చేయకుండా వీళ్ళకు 200 యూనిట్లు
యూనిట్లు వసూలు చేయకుండా అట్లే ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా బిల్లులు వేసి ఇప్పుడు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదెక్కడి బాధలు సార్ అని చెప్పి దళితులు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మాకు వ్యతిరేకత లేదు, ఏం లేదు, ఇదంతా జగన్మోహన్ రెడ్డిదే అని భ్రమలో వాళ్ళు ఉన్నారు. కనీసం ఈరోజు ప్రజలు రోడ్డు మీదకి ఎక్కినటువంటి సంగతన్న వాళ్ళు చూసి ఇప్పుడైనా ఆలోచన చేసి దీనికి సంబంధించి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే మంచిది, లేకపోతే నష్టపోయేది వాళ్ళే. ఏదేమైనా కూడా కూటమి పార్టీ నాయకులు నిన్నటిదాకా అసలు వైసీపీ చేపట్టేటువంటి ఈ ధర్నా సక్సెస్ కాదు, ప్రజలు తిరగబడతారు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాల్గొనడం, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి డైరెక్ట్గా క్వశ్చన్ చేయడం, ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి, సంపద సృష్టికి సంబంధించి, విజనరీకి సంబంధించి, ఎక్స్పీరియన్స్కి సంబంధించి ప్రజలే ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు, ప్రజలకు అసలు విషయాలు తెలియాలి, అసలు ఈ ఛార్జీలు పెంచడానికి కారణం, మీ మీద భారం వేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఆ విషయం ప్రజలు గ్రహించాలి అని చెప్తా ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారు, అయ్యా బాబు మీరు అదే పాత పాట పాడకండి, సంపద సృష్టి చేసి ఈ భారం పడకుండా చేస్తామని చెప్పి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, దాని గురించి మాట్లాడండి అని చెప్పి ప్రజలైతే అంటూ ఉన్నారు. సో ఇంకా దీనికి సంబంధించి వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియాలో ఎలాంటి కథనాలు, ఎలాంటి డిబేట్లు ఉంటాయని చూద్దాము. మీ నియోజకవర్గంలో నిజంగానే వైసీపీ చేపట్టినటువంటి ఈ విద్యుత్ ధర్నా సక్సెస్ అయిందా లేదా అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.